మావయ్య మావయ్య. సూర్య ఏమైందిరా, పట్టుకోలేదా? మావయ్య మంచి కింద ఏదో ఉంది మావయ్య. కింద ఏముంటుందిరా, ఎవరికి అన్నం పెట్టుకుని పడుకో. మావయ్య 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 మంచి కింద ఇది ఉంది మావయ్య. చూడు మావయ్య, చూడు మావయ్య, చూడు. ఏముంటుందిరా, మనిషి కింద ఏముంటుందిరా? చూస్తా. మావయ్య పైన నీతో ఎవరో ఉన్నారు మావయ్య. కిందకొచ్చే మావయ్య, కిందకొచ్చి. ఒకటేసారి ఎందుకు రావట్లేదా? ఇదేదో బాగుంది. గేమ్ ఆడదాం దేని పిలుద్దామంటే వీళ్ళు చచ్చినారు. ఎలా రప్పించాలి? ఐడియా. చెప్పరా, ఎప్పుడు ఏదో కావాలి కావాలి అంటావు, ఏంట్రా అది? ఏమైంది? ఇడికి పొద్దున్నే తాగేసాడా? 20 ఏళ్ళు పట్టిందిరా. పుట్ట అరే ఫ్లోలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకరా, డైలీ మర్చిపోతాను. సర్లే ఏడు. 20 ఏళ్ళు పట్టిందిరా మీకు పార్టీ ఇవ్వడానికి. చెప్పేది ఏదైతే అన్నగా చెప్పరా. ఏం లేదురా, ఈరోజు మావి పుట్టినరోజు, ఈవినింగ్ పార్టీ ఉంది, ఇంటికి వచ్చాడు. ఏంట్రా? థామస్ కూడా వచ్చాడు, తీసుకొచ్చేస్తా ఆగరా. అయితే అన్నీ తీసుకొచ్చారా? హలో. ఓ ధనుంజయ, ఈడికేమైంది? నైట్ కలికి చూసుంటాడు, చెప్పరా కుయ్యా. ఈరోజు మావయ్య పుట్టినరోజు, పార్టీ ఇస్తుంది సాయంత్రం 7 గంటలకి. ప్లేసు నీకు బాగా తెలుసు, ఆలస్యం చేయకు ఆచార్యపుత్ర. సరైన సమయానికే వస్తాను సార్. హలో. ఏ శివా, అదేంటి నేను పిలుస్తానా? ఏ కృష్ణ.
ఏంటిలో ఉన్నాడు? పార్టీ అన్నావు కదరా, చేతపడి సెటప్లో ఉందేంటి? బాబాయ్ నేను వెళ్ళిపోతాను రా ఇక్కడి నుంచి. రారా. రండిరా రండి. మావయ్య వచ్చేసావా? కూర్చోరా. నేను ఎప్పుడు కళ్ళకు పంపలేదురా. మావయ్య ఈరోజు నేను వెళ్ళను రా, నువ్వే వెళ్ళాలిరా. సరే మావయ్య. కానీ ఒకటి గుర్తుపెట్టుకో, తెలుసు మావయ్య, అడవి గురించే కదా. పట్నం వెళ్తాను, పని చేస్తాను, 6 అయ్యేలోపు ఇంటికి వచ్చేస్తాను. అడవిలో మాత్రం ఉండను, అంతే కదా. వెళ్తాను. జాగ్రత్త రా. మావయ్య. I'm just calling to say I రే ఆ బొమ్మ ఏంట్రా? బొమ్మ చేతబడి చేసి వాళ్ళ దగ్గర కొన్నాను. ఒకవేళ ఇక్కడికి నిజంగా దెయ్యం వస్తే అది డ్రమ్స్ వాయిస్తుంది. దెయ్యమేంట్రా? భయపడ్డారు, మీరు భయపడ్డారు. భయపెట్టేసా కదరా. ఇలా రండిరా, మీ అందరికి ఒకటి చూపించాలి. క్యారం బోర్డు. ఇది క్యారం బోర్డ్ కాదురా. రే వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, గొంతులో గులకరాలు వేసుకున్నట్టు వాయిస్. ఇప్పుడేమో క్యారం బోర్డు నట్టుకుని క్యారం బోర్డు కాదంటున్నా. బాబరా సాయి, నువ్వు చెప్పరా. దీన్ని ఓజో బోర్డు అంటారు. ఈ గేమ్ ఆడి మనం ఆత్మని పిలవబోతున్నాం. ఏంట్రా? రే గేమ్ రా ఇది. మరి పార్టీ అన్నావు? అంటే గేమ్ అయ్యాక పార్టీ 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 పార్టీ. అలాంటి గేమ్స్ ఏమి ఉండవురా. పార్టీ లేదు ఏం లేదు, నేను వెళ్ళిపోతా ఇక్కడి నుంచి. భయపడే వాళ్ళు ఉంటే ఎవరైనా వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి. నేనుంటా. నాకు భయమా? నాకు భయం లేదు, నేనుంటా. గేమే కదా, ఆడదాం. నేను ఉంటా. గేమ్ ఎలా కాదని చెప్పరా. ఈ గేమ్ ఎలా ఆడాలంటే, గేమ్ ఆడే ముందు రూమ్ కొన్న డోర్స్ అన్ని వేసేసుకోవాలి. రూమ్లో ఏ దేవుడి ఫోటో ఉంచకూడదు. అంతే, అదక్కండే ఇక్కడ ఏముండవు. ఈ బోర్డ్కి 3 sides A to Z ఉంటాయి, ఒక సైడ్ నెంబర్స్ ఉంటాయి. ఈ గేమ్ ఆడేటప్పుడు ఒక గ్లాస్ కావాలి. అది అది గ్లాసా? అంటే అలా సెట్ చేసాం. ఇలా మధ్యలో పెట్టి అందరూ దీని మీద ఇలా వేలు పెట్టాలి. ఎస్ నో ఏంట్రా? మనం అడిగే ప్రశ్నలకి ఆత్మ ఎస్ నో అని ఆన్సర్ ఇస్తుంది. నలుగురు దీని మీద ఇలా వేలు పెట్టాలి, ఆత్మ వస్తుంది. ఆత్మ వెళ్ళే వరకు వేలు తీయకూడదు. తీస్తే ఏముండదు, వెళ్ళేటప్పుడు నిన్ను తీసుకెళ్తావు. ఆత్మని పంపేటప్పుడు ఆత్మ వెళ్ళిపో, ఆత్మ వెళ్ళిపో, ఆత్మ వెళ్ళిపో అని 3 సార్లు అనాలి. ఆట మొదలు.
ఇదేంటిది బరువు కనిపించింది, ఎవరు ఉన్నట్టు. సడన్గా ఎంత బరువు ఎక్కేసింది ఏంటి? మావయ్య చెప్పింది తినాల్సింది, ఆరు దాటేసింది. వెళ్ళాలి. ఛార్జింగ్ అయిపోయింది సైకిల్ అది. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. వేలు పెట్టండి రా. ఇంకో వేలేది. నాన్న సాయి ఎక్కడికమ్మా? దొరికేసాను. డోర్ లాక్ వేసారా లేదా అని అన్నీ వేసాను. ఇలా వచ్చా చెప్పండి రా. ఆత్మావాహం 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 ఆత్మావాహం. ఆత్మ వచ్చావా? మళ్ళీ చెప్పండి రా. ఆత్మావాహం 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 ఆత్మావాహం. ఆత్మ వచ్చావా? రే చెప్పాను కదరా ఇలాంటి ఏం వర్కౌట్ అవ్వని చెప్పాను కదరా. ఆత్మ ఆత్మ వచ్చావా? అక్క వచ్చేసావా? అక్క వచ్చేసావా? అక్క ఎవరక్క? ఎవరికక్క? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? నువ్వు వచ్చావని తెలిసిపోయింది అక్క. ఇంతకీ ఎవరక్క నువ్వు? కాంచనా అంట్రా. సరే వదిలేయండి. వదిలేయడం ఏంటక్క? నాళ్ళకి వచ్చావు, ఇంకా ఎర్రచీరలు కడుతున్నావా అక్క? నీకెందుకురా? నీకెందుకు? కాంచన్ రా అక్కడ. చాలేరా, ఇంకా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే కదరా స్టార్ట్ చేసాం, అప్పుడేంటి వెళ్ళారా? ఎవరికేం కాలేదు కదా, రండి. ఆత్మావాహము 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 ఆత్మావాహము.
థామస్ ఈసారి వాడారు. నేనా? సరే అక్క. ఎవరక్క నువ్వు? నెయ్యా? అది కాదక్క. నీ పేరేందక్క? ఆ? ఆ? ఏ? నన్ను చూస్తారేట్రా? అక్కని అడగండి. అక్క తిడుతుందిరా ఇది. పంపించండి, అర్జెంట్ పంపించండి. ఆత్మ వచ్చావా? ఏరా అబ్బాయి, ఫీమేల్ వస్తుంది అనుకుంటే మేల్ వచ్చింది. ఎదవటి నీళ్ళొద్దే. ఎవరు సార్ మీరు? బంగారాజు పేరన్నావా? హాయ్ బంగారాజు గారు. బంగారాజు గారా? బంగారాజు గారా? అయ్యగారు నాన్నగారు. సౌండ్ లేదేటి? బంగారాజు గారు, బంగారాజు గారు. రే ఇక చాలరా. రే ఇదే లాస్ట్ రా, రండిరా. ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నడిచి వెళ్ళిపోవచ్చు. నేను ఎక్కడున్నాను? ఇక్కడేదో ఇల్లు ఉన్నట్టుంది. ఈ రాత్రికి అక్కడ ఉందా? ఈ రాత్రికి అక్కడ ఉండడమే కరెక్ట్. ఆత్మావాహం, 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 ఆత్మావాహం. రే ఒకసారి ఆగండి రా. ఇప్పటిదాకా ఇదంతా నేనే చేశాను రా. ఈ రిమోట్తో సౌండ్స్ వచ్చేలా చేశాను రా. ఇదంతా నేనే చేశాను రా. మహేష్ గారి సాయంతో ఇది మూవ్ అయ్యేలా చేశాను రా. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందో నాకేం తెలియదురా. నేనేం చేయలేదురా. ఏం జరిగినా మాత్రం వేలు మాత్రం తీకండి రా. ఎవరన్నా ఉన్నారా? లోపలికి వెళ్దాం. వేలు మాత్రం తీకండి రా. ఎవరు లేరంటే ఇక్కడ? ఏంటిదంతా? ఫోటోనా? అసలు ఏంటి ఫోటో? ఇది నన్నే చూస్తున్నట్టుందేంటి? ఫోటోనే కదా. ఈ రాత్రికి ఎక్కడ ఏదోలా గడిపేయాలి. మావయ్య నువ్వా? అదేరా రెలక మావయ్య. పడ్డాను కదరా మావయ్యనే కష్టం వస్తుంది. భయపెట్టేసావు మావయ్య. ఎంత భయపడిపోయారా మీరంతా? 5 నిమిషాల్లో వాళ్ళ కల్లోలం అయిపోయింది. ఊరికే భయపడతారండి ఏ కారణం లేకుండా. ఎన్ని చూసుంటారు, ఎన్ని ఆడుంటారు. అందరికీ సాధ్యమారా భయపడ్డావు? రే మీ మావయ్య ఏంట్రా కొంచెం తేడాగా ఉన్నాడు. ఏంట్రా అంటున్నావు? అబ్బే ఏం లేదు మావయ్య. అబ్బా ఎంత చక్కగా అన్నావురా మావయ్య అని. ఏది ఇంకొకసారి మావయ్య అనమ్మా. మావయ్య వద్దులే.
రే శివ నీ మావి కొంచెం కాదు మొత్తం తేడా. చాలు మావయ్య, దా గేమ్ ఆడదాం. బుక్ తీసుకో, ఆత్మ ఏం చెప్తుందో రాయాలి. ఇది విండోనా? అంటే రాత్రంతా ఒక దయ్యం నన్ను చూస్తుందా? ఇక్కడ ఉండకూడదు, ఇక్కడ ఉండకూడదు. ఏంటిది? ఆ ఫోటో 5,000 చూపిస్తుంది ఏంటి? ఏంటిది? మావయ్య కిందకు వచ్చి, మావయ్య కిందకు వచ్చి. ఎందుకు మా ఎలా అవుతున్నావు? చూసావా ఆత్మను పిలుతున్నా అంటున్నాడు. ఊరికే వస్తాయట్రా ఆత్మలో, పిలిస్తే తప్ప. ఈ గేమ్ చూసి నాకేం నచ్చలేదు. ఊరుకోరా, మనుషులరా మనం. భగవంతుడా ఒక ఆత్మని పంపించు మాట్లాడుకుంటామని మామూలు మనుషులు మంచోళ్ళరా. మనిషి అంటేనే మంచోడు. అవి ఆత్మలు మావయ్య. ఆత్మలు కూడా ఒకప్పుడు మనుషులేరా. ఆత్మలు మంచిరా, మంచి. సితక బాధ ఎత్తున్నాడు రా బాబు. హలో మావయ్య. సూర్య నైట్కి రావడం లేదురా. ఏ మావయ్య? పట్టణంలో పని అవ్వలేదురా. నైట్కి మీ ఫ్రెండ్ రమ్మనరా. సరే మావయ్య. జాగ్రత్తగా పడుకోండి.
ఏంటిదంతా కళ అమ్మాయి. రే చాలరా ఇంకా. రే ఏం కాదురా రండిరా. ఆత్మావాహం 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 ఆత్మావాహం. ఆత్మ వచ్చావా? ఆత్మ వచ్చావా? ఎరా ఈసారి ప్లాన్ చేశారా? నేనేం ప్లాన్ చేయలేదురా. వచ్చిందరా? ఏమవుయా? వస్తుందిరా. అది ఉంటేనే శివగడి కన్నా పెద్ద కన్నింగ్ లా కొడుకులో ఉన్నాడు రా వీళ్ళు మావయ్య కదా. రే ఆగండి ఆత్మ వచ్చావా? రే నిజం చెప్పు, నువ్వు చేసావా? ఆత్మ నీ పేరేంటి? మావయ్య రాయ్ మావయ్య. లూసిఫర్ 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 ఈసారి నేను అడుగుతాను రా. లూసిఫర్ 2 రెళ్ళు ఎంత? అడగరా, టేబుల్స్ అన్ని అడిగి. ఏదన్నా మ్యాథ్స్ టీచర్ అనుకుంటున్నావా? భలేవారా మీరంతా, ఎవరికి వారు నటించేస్తున్నాడు. మీకు తెలిసినవి కాదురా, తెలియని అడగండి. తెలియదు ఏరా శివ, ఈ రోజు నా పుట్టినరోజు అని తెలుసు కానీ ఏ సంవత్సరమో తెలియదు కదా. మీ అమ్మకు కూడా తెలియదు. లూసిఫర్ మావయ్య ఏ సంవత్సరంలో పుట్టారు? కరెక్టేరా? కరెక్టా? కరెక్టా? ఇలా కాదురా లూసిఫర్, చిన్నప్పుడు నాకు ఒక పెట్ ఉండేది. దాని పేరేంటి? జూలీ. జూలీ కరెక్టేరా? అరే ఈ విషయం మీకు కూడా ఎప్పుడు చెప్పలేదు కదరా. ఆత్మకి ఇవన్నీ ఎలా తెలుసురా? రే ఇంక చాలరా, ఆపేద్దాం. ఇప్పుడే కదరా నిజమైన ఆత్మ వచ్చింది. రే మీకు అర్థం కావట్లేదురా, వద్దురా ఆపేద్దాం. పంపించేద్దాం. సరేరా. ఆత్మ వెళ్ళిపో, 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 ఆత్మ వెళ్ళిపో. ఆత్మ వెళ్ళిపోయావా? వెళ్ళట్లేదు కదరా, కాసేపు ఆడదాం. చూడవా సాయి? లూసిఫర్ నువ్వు వయసు ఎంత? లూసిఫర్ నువ్వు ఎలా చనిపోయావు?
నువ్వు ఎప్పుడు చనిపోయావు? మీదే ఊరు? అరే ఒకే ఆత్మ పదే పదే వస్తుంటే శక్తివంతం అవుతుంది. ఈ ప్రయోగంలో వాటి పర్సనల్స్ ని అడగకూడదు. అవి ఆత్మలు ఇష్టపడవు, ప్రత్యేకించి వాటి చావు గురించి. నువ్వు ఎక్కడ చనిపోయా? కాపండా మాతో ఏదన్నా చెప్పాలనుకుంటున్నావా? Come to my world. Suicide. I will kill you. ఏం జరుగుతుందా ఇక్కడ? ఏంటది? ఎవరో అమ్మాయి బొమ్మరా 5,000 చూపిస్తుండే. ఏది ఇదిగో మామయ్య. 5,000 ఏంట్రా, 4,000 కదా. చూడరా, నాలుగేళ్ళు కాదు మామయ్య, 3 కదా చూపిస్తుంది. మహేష్ నువ్వు చూడు. నాకు 2 చూపిస్తుంది రా. చూడరా. పారిపోండ్రా రే. ఆగండి రా, ఏదో చెప్తుందిరా. రాత్రంతా పేడకలు రా బాబు. ఈ రెడీ ఇంటికి వెళ్ళిపోయింటాడులే. ఇది మళ్ళీ మళ్ళీ ఇక్కడికి ఎలా వచ్చింది? అసలు ఏం జరుగుతుంది? అశోక్ వాళ్ళ ఎంత చేస్తున్నారు పొద్దున్నే? హలో, వాడు 2 రోజుల నుంచి ఇంటికి రాలేదా? అదేంటి ఇందాకే? సరే అమ్మ, కనిపిస్తే నేను చెప్తా. అదేంటి నైట్ వాడు నాతో నైట్ జరిగింది నిజమా కా? మొత్తం ఇదే చేస్తుంది. శివ చెప్పరా. ఆ రోజు మనం గేమ్ ఆడాం కదా, ఆడు ఇప్పుడు దాని గురించి ఎందుకు? అది కాదురా, ఆ తర్వాత రోజు అన్ని అవసరం నుంచి ఇంటికి వచ్చాడు. అన్నయ్య వచ్చినప్పటి నుంచి నార్మల్గా లేడు. మరి నైట్ 3 o'clock లేస్తున్నాడు, డైరీలో ఏదో రాస్తున్నాడు. స్టార్టింగ్ లో మన ఇంటికి వచ్చి చాలా రోజులైంది కదా, నిద్ర పట్టకేమో అనుకున్నాం. కానీ అదే రిపీట్ అవడంతో ఇందాక డైరీకి వచ్చేసారు. ఇందులో
నీకెంత తెలుసా? మీ మావయ్య చెప్పాడా? అదే అర్థం కాలేదురా. ఆ రోజు నుంచి మా కూడా ఇంటికి రాలేదు. నేను దాని గురించి మాట్లాడలేదు. కానీ ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలియాలంటే, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం దొరకాలంటే మయ్య ఇంటికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళాలి. మళ్ళీనా? వెళ్తున్నా. అక్కడికి వెళ్ళాలి. ఎవరా నువ్వు? ముందు నువ్వెవడో చెప్పరా. ఈ ఫోటో మీకు ముందే ఈ ఫోటో గురించి తెలుసా? ఇందులో ఉన్న అమ్మాయి ఎవరు? లూసిఫర్. ఏం కదేంటి అసలు? అసలు ఎందుకు చెబుతుంది అందరినీ? మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం నీకు కూడా నెంబర్ చూపించిందా? మా అందరికీ చూపించింది. పోతారు, మొత్తం పోతారు. కానీ కథలో పాత్రలేని శివ వాళ్ళ అన్నయ్యకు లూసిఫర్ గురించి ఎలా తెలిసింది? లూసిఫర్ అని ఆత్మ పేరు ఎందుకు పదే పదే రాస్తున్నాడు? శివ సూర్యాలను ఆత్మ ఎందుకు వెంటాడుతుంది? అసలు ఆత్మ ఎవరు? ఆమె ఎవరు? ఆమె కథ ఏంటి? ఎలా చనిపోయింది? ఎందుకు చంపుతుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం పూర్వకథతో ఈ కథ పూర్తి చేయడానికి మళ్ళీ కలుద్దాం.